ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. హిందూగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం. ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం. హరిహర వీరమల్లు కథ గురించి చాలా కాంట్రవర్సీ జరిగింది. ఈ కథ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన హరిహరాయల గురించి అయితే అతను పుట్టిన కాలంలో ఔరంగజేబు లేడు. ఈ వీడియోలో హరిహర వీరమల్లు మూవీ వెనుక ఉన్న స్టోరీ గురించి తెలుసుకుందాం. అలానే జిజియా ట్యాక్స్ గురించి, కోహినూరు వజ్రం వెనుక ఉన్న స్టోరీ గురించి పూర్తిగా చెప్తాను. ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. హరిహర వీరమల్లు మూవీ యాజ్ ఎ స్టోరీగా చాలా బాగుంది. డైరెక్టర్ క్రిష్ చాలా మంచి కాన్సెప్ట్ ని రెడీ చేశారు. సినిమా మొత్తం క్రిష్ డైరెక్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉండేది. ఇప్పుడు కూడా సినిమా బాగానే ఉంది. కాకపోతే మూవీ చివర్లో ఆ తుఫాన్ సీక్వెన్స్ ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదు. పోనీ అదేమన్నా అద్భుతమైన విఎఫ్ఎక్స్ తో చేశారా అంటే అమీర్పేట కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో చేసినట్లుంది ఆ గ్రాఫిక్స్. సింపుల్ గా వీరమల్లు ఔరంగజేబ్ తో పోరాడడానికి వెళ్తున్నాడని ఎండ్ చేస్తే బాగుండేది. మూవీలో ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మొఘళ్ళు దోచుకుంది మన దగ్గర ఉన్న రత్నాలు, బంగారం మాత్రమే కాదు, మన పూర్వీకుల నుండి తరతరాలుగా వస్తున్న నాలెడ్జ్, జ్ఞానం, మన ఇతిహాసాలు, గ్రంథాల్లో రాసిన జ్ఞాన సంపదని నాశనం చేశారు. అందుకని కనీసం ఇప్పటి తరం వాళ్ళకి మన ఇతిహాసాలైన రామాయణ, మహాభారత గ్రంథాలు చదివి అందులో ఉన్న మంచిని అర్థం చేసుకోవడం అలవాటు చేయాలి. భారతదేశంలో మొఘళ్ళ పరిపాలన మొదలైనప్పటి నుండి భారతదేశంలో హిందూ ధర్మం నాశనం అవటం మొదలైంది. ఎన్నో వేల హిందూ దేవాలయాలు ధ్వంసం చేశారు. హిందూ సంస్కృతి, సాంప్రదాయాలు తరువాత తరాల వారికి తెలియకుండా కాల్చి బూడిద చేశారు. ఇతర మతాన్ని అనుసరించే వాళ్ళని బలవంతంగా ఇస్లాంలోకి మార్చేలా చిత్రహింసలు పెట్టేవాళ్ళు. మన దేశంలో మనం హిందూగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దీనినే జిజియా ట్యాక్స్ అంటారు. జిజియా పన్ను అనేది ముస్లిం కాని వాళ్ళు ఎవరైనా, హిందువులు, జైనులు, సిక్కులు, ఇతర మతాల వారు ఎవరైనా సరే కట్టాల్సిన పన్ను. ఈ పన్ను కట్టలేక చాలా మంది ఇస్లాం మతంలోకి మారిపోతారని ఔరంగజేబు దీన్ని ప్రవేశపెట్టాడని చాలా మంది అనుకుంటారు. కానీ దానికి ఇంకో ముఖ్యమైన కారణం ఉంది. ఔరంగజేబు జిజియా పన్ను విధానం ప్రవేశపెట్టడానికి అసలు కారణం ఏంటి అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్. శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి ఔరంగజేబు కంటి మీద కునుకనేది లేకుండా మొఘళ్ళ మీద నిరంతరం దాడులు చేస్తూనే ఉన్నాడు. దానివల్ల ఔరంగజేబుకి మరాఠా వీరుల మీద యుద్ధం చేయడానికి, వాళ్ళని ఆపటానికి చాలా డబ్బులు ఖర్చు అయ్యేది. తన దగ్గర ఉన్న డబ్బులు సరిపోక ఇంకా చాలా సంపద కావాల్సి వచ్చింది. అందుకని ఔరంగజేబు జిజియా పన్ను విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ విధంగా ఔరంగజేబు హిందువుల ఆచారాలను, నమ్మకాలను నాశనం చేయటమే కాకుండా మన దగ్గర ఉన్న డబ్బును కూడా దోచుకునేవాడు. ఔరంగజేబు ఎప్పుడూ దాడులు, యుద్ధాలు చేయటం వల్ల మొఘళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేది. అందుకని ఔరంగజేబు కన్ను గోల్కొండ కోట మీద పడింది. గోల్కొండ సుల్తానేట్ అనేది దక్షిణ భారతదేశంలో ఉన్న 5 డక్కన్ సుల్తానేట్లలో అతి ముఖ్యమైంది. ఈ సుల్తానేట్ హైదరాబాద్ తో సహా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాలు వీళ్ళ ఆధీనంలో ఉండేవి. గోల్కొండ కోట అనేది అపారమైన సంపదకు నిలయం. చాలా వజ్రాల గన్లు గోల్కొండ సుల్తానేట్ పరిధిలో ఉండేవి. ఈ సంపద మొత్తాన్ని దక్కించుకోవడానికి ఔరంగజేబ్ గోల్కొండ సుల్తానేట్ మీదకి యుద్ధానికి వచ్చాడు. అప్పట్లో గోల్కొండ సుల్తానేట్ ని కుతుబ్ షాహీ వంశం వాళ్ళు పరిపాలించేవాళ్ళు. గోల్కొండ సుల్తానేట్ రాజులు శివాజీతో అలానే మరాఠా వీరులతో కలిసి ఔరంగజేబ్ మీద దాడులు చేసేవాళ్ళు. గోల్కొండ సుల్తానేట్ రాజులు మొఘళ్లకు వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు. ఔరంగజేబు గోల్కొండ మీద దాడి చేసినప్పుడు ఆ యుద్ధం సుమారు 8 నెలల పాటు జరిగింది. చివరికి గోల్కొండ సుల్తానేట్ లో ఉన్న తన సొంత సైనికుల్లో ఒకడు వెన్నుపోటు పొడిచి మొఘళ్లను గోల్కొండ కోటలోకి రావడానికి సహాయం చేశాడు. ఆ విధంగా గోల్కొండ కోట ఔరంగజేబు చేతుల్లోకి వెళ్ళింది. గోల్కొండ సంపద మొత్తాన్ని ఔరంగజేబు తీసుకున్నాడు. మన భారతదేశ చరిత్రలో కోహినూర్ వజ్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే అది కేవలం ఒక విలువైన వజ్రం మాత్రమే కాదు, అది ఒక అద్భుతం. అందులోనూ మన తెలుగు నేలలో దొరికిన అరుదైన వజ్రం కోహినూర్. కోహినూర్ ఎంత అద్భుతమైన వజ్రం అని చెప్పడానికి మీకు ఒక సంఘటన చెప్తాను. 1740లో కోహినూర్ వజ్రం నాదిర్ షా చేతుల్లోకి వెళ్ళింది. అతను ఈ కోహినూర్ వజ్రాన్ని తన సింహాసనం మీద ఉన్న 2 నెమళ్లలో ఒక దాని తలలో ఈ కోహినూర్ వజ్రాన్ని పెట్టాడు. ఆ తర్వాత నాదిర్ షా బయోగ్రాఫర్ అయిన మహమ్మద్ ఖజీం కోహినూర్ వజ్రాన్ని చూసి దాని గొప్పతనాన్ని గుర్తించి నాదిర్ షాకి చూపించాడు. అప్పుడు నాదిర్ షా కోహినూర్ ను చూసి ఆశ్చర్యపోయాడు. తన సభలో కోహినూర్ గురించి ఈ విధంగా చెప్పాడు. ఒక బలవంతుడైన మనిషి ఒక 4 రాళ్లను తీసుకుని ఒక రాయిని తూర్పు వైపు విసిరాడు. అలానే 2వ రాయిని పడమర వైపు విసిరాడు. 3వ రాయిని ఉత్తరం వైపు విసిరాడు. 4వ రాయిని దక్షిణం వైపు విసిరాడు. అలానే 5వ రాయిని తీసుకుని ఆకాశంలోకి విసిరాడు. ఈ 5 రాళ్ల మధ్య ఉన్న స్థలం మొత్తాన్ని బంగారం, వజ్ర వైడూర్యాలతో నింపితే ఆ మొత్తం సంపద విలువ కూడా కోహినూర్ వజ్రం ముందు పనికిరాదు అని నాదిర్ షా తన సభలో చెప్పాడు. భూమి, ఆకాశం ఏకం చేసినా కూడా ఆ సంపద మొత్తం కోహినూర్ ముందు తక్కువే. అంత విలువైన వజ్రం కోహినూర్. కోహినూర్ అంత అద్భుతంగా
ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మన హిందూ ఇతిహాసాల ప్రకారం ద్వాపర యుగంలో సూర్యదేవుడు తన భక్తుడైన సత్రాజిత్తు అనే ఒక రాజుకి అత్యంత విలువైన మణిని బహుమతిగా ఇచ్చాడు. అది ఒక వెలుగులు విరజిమ్మే మణి, శమంతక మణి. ఆ మణిలో సూర్యుడి నుండి వచ్చే అంత వెలుగు ఉంటుంది. సూర్యదేవుడు ఇచ్చిన ఆ విలువైన మణినే ఇప్పటి కోహినూర్ వజ్రం అని చాలా మంది ఇప్పటికీ నమ్ముతారు. మొదటగా ఈ కోహినూర్ వజ్రాన్ని 13వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో కొల్లూరు గనిలో కనిపెట్టారు. అప్పటి కాకతీయ రాజులు ఈ కోహినూర్ వజ్రాన్ని వరంగల్లోని ఒక దేవాలయంలో ఉన్న దేవత విగ్రహానికి కన్నుగా పెట్టారు. ఆ విధంగా కోహినూర్ వజ్రం యొక్క ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ 1310లో వరంగల్ పై దాడి చేసి కాకతీయుల నుండి కోహినూర్ వజ్రాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత 1526లో బాబర్ పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అప్పటి నుండి కోహినూర్ మొఘళ్ల దగ్గరుంది. మొఘల్ సామ్రాజ్యంలో కోహినూర్ అత్యంత విలువైన రత్నంగా గుర్తింపు పొందింది. 1628లో షాజహాన్ కోహినూర్ ని తన సింహాసనం పైభాగంలో ఉన్న నెమలి తలలో పెట్టుకున్నాడు. షాజహాన్ కొడుకు ఔరంగజేబ్ తన తండ్రిని ఆగ్రా కోటలో బంధించినప్పటి నుండి కోహినూర్ ఔరంగజేబు దగ్గరకు వెళ్ళింది. 11వ శతాబ్దం నుండి భారతదేశం మీద ముస్లిం సుల్తాన్ల దాడి మొదలైంది. వాళ్ళు ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ 13వ శతాబ్దం వచ్చేసరికి ఉత్తర భారతదేశం మొత్తం ఢిల్లీ సుల్తాన్ల ఆధీనంలోకి వచ్చింది. ఆ సమయంలో దక్షిణ భారతదేశం మొత్తం హిందూ రాజులు పరిపాలిస్తూ వస్తున్నారు. కాకతీయ సామ్రాజ్యం వరంగల్ని, మధురని చోళరాజులు, కర్ణాటకని హోసల సామ్రాజ్యం, ఈ విధంగా దక్షిణ భారతదేశం మొత్తం హిందూ ధర్మం ఉండేది. ఆ తర్వాత 14వ శతాబ్దం నుండి ఢిల్లీ సుల్తాన్లు దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక్కో సామ్రాజ్యాన్ని ఓడించి ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. ఢిల్లీలో మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలన మొదలయ్యాక దక్షిణ భారతదేశం మొత్తం ఒకదాని తర్వాత ఒకటి ముస్లిం సుల్తాన్ల చేతుల్లోకి వెళ్ళింది. ఆ సమయంలో భారతదేశంలో హిందూ ధర్మం నాశనమైంది. వందల కొద్ది దేవాలయాలు నాశనం చేశారు. హిందూ ఆచారాలను, సంస్కృతిని అపవిత్రం చేశారు. ఒక హిందూగా బతకాలి అంటే పన్ను కట్టాలి అనే అంత దారుణమైన పరిస్థితులు అప్పట్లో జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణ భారతదేశంలో మరలా హిందూ ధర్మాన్ని రక్షించాలి, భారతదేశంలో హిందూ రాజ్యాన్ని స్థాపించాలని ఒక ఇద్దరు వ్యక్తులు అనుకున్నారు. వాళ్లే హరిహర రాయలు, బొక్కరాయలు. వీళ్ళిద్దరూ హిందూ ధర్మాన్ని కాపాడాలి అనుకున్నారు. మొదట్లో వీళ్ళిద్దరూ కాకతీయ సంస్థానంలో కోశాధికారులుగా పనిచేస్తూ ఉండేవారు. 13వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్ల ఆక్రమణ మొదలైంది. ఆ సమయంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ దక్షిణ భారతదేశం మీద దాడి చేసి హరిహర రాయలు, బొక్కరాయలు వీళ్ళిద్దరిని బందీలుగా చేసుకుని ఢిల్లీకి తీసుకెళ్తున్నారు. అప్పుడు వాళ్ళు వెళ్తున్న దారి మధ్యలో ఒక పెద్ద గాలి తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ కి బందీలుగా ఉన్న చాలా మంది ఖైదీలు అక్కడి నుండి తప్పించుకుని పారిపోయారు. కానీ హరిహర రాయలు, బొక్కరాయలు మాత్రం అక్కడి నుండి పారిపోకుండా అక్కడే ఒక చెట్టు కింద ఉన్నారు. తుఫాను తగ్గిన తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళిద్దరి నిజాయితీకి మెచ్చి ఢిల్లీ దర్బార్లో ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఈ విధంగా ముస్లిం సుల్తాన్ల కింద పనిచేయటం హరిహరాయలు, బొక్కరాయలకి ఏమాత్రం ఇష్టం లేదు. అయినా కూడా వాళ్ళకి ఇంకో మార్గం లేదు. మహమ్మద్ బిన్ తుగ్లక్ దక్షిణ భారతదేశాన్ని అయితే ఆక్రమించాడు. కానీ అక్కడ ప్రజలు మాత్రం ఎప్పుడూ ఎదురు తిరుగుతూనే ఉండేవారు. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించడం ముస్లిం సుల్తాన్లకు చాలా కష్టంగా ఉండేది. అందుకని ఈ సమస్యను పరిష్కరించడానికి మహమ్మద్ బిన్ తుగ్లక్ తన దగ్గర ఉన్న హరిహరాయలు, బొక్కరాయలు వీళ్ళిద్దరిని దక్షిణ భారతదేశంలో ఉన్న కంపిలి రాజ్యానికి పంపాడు. ఇదే సరైన సమయం అనుకుని హరిహరాయలు, బొక్కరాయలు కంపిలి రాజ్యానికి వచ్చి అక్కడ పరిస్థితులు మొత్తం తమ ఆధీనంలోకి తెచ్చుకుని అక్కడ ఉన్న తుగ్లక్ సైన్యం మొత్తాన్ని చంపేసి కంపిలి రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత హరిహరాయలు, బొక్కరాయలు దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక్కో రాజ్యాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుని దక్షిణ భారతదేశం మొత్తం కలిపి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆధ్యాత్మిక గురువు అయిన శ్రీ విద్యారణ్య స్వామి సలహాతో హరిహరాయలు, బొక్కరాయలు దక్షిణ భారతదేశంలో తిరిగి హిందూ రాజ్యాన్ని స్థాపించారు. 1336లో హరిహరాయలకి విజయనగర సామ్రాజ్యం మొట్టమొదటి రాజుగా పట్టాభిషేకం జరిగింది. అలానే బొక్కరాయలు అతని ప్రధాన సలహాదారుడుగా ఉన్నాడు. ఆ విధంగా హరిహరాయలు, బొక్కరాయలు మొఘళ్లతో పోరాడి హిందూ ధర్మాన్ని కాపాడారు. ఇప్పుడు చెప్పిన హరిహరాయలు, విజయనగర సామ్రాజ్యం ఈ కథ మొత్తం 13వ శతాబ్దంలో జరిగింది. కానీ ఔరంగజేబు మొఘల్ సంస్థానాన్ని పరిపాలించింది 17వ శతాబ్దంలో. మరి అలాంటప్పుడు హరిహర వీరమల్లు స్టోరీలో వీళ్ళిద్దరూ ఎలా వచ్చారంటే, విజయనగర సామ్రాజ్యం స్థాపించిన హరిహరాయలు హిందూ ధర్మం కోసం పోరాటం చేశాడు. ఢిల్లీ సుల్తాన్లతో యుద్ధం చేశాడు. ఒకవేళ ఇలాంటి ఒక గొప్ప వీరుడు ఔరంగజేబు కాలంలో ఉంటే ఏం చేసేవాడు, హిందూ ధర్మాన్ని ఎలా కాపాడేవాడు అనేలా ఆలోచించి హరిహర వీరమల్లు మూవీ స్టోరీలా చూపించారు. ఇంతకు ముందు ఇదే విధంగా రాజమౌళి గారు RRR మూవీలో లాగా అల్లూరి సీతారామరాజు, కొమరం భీం లాంటి ఇద్దరు వీరులు బ్రిటిష్ రూల్ సమయంలో ఉంటే ఎలా ఉండేది అని చూపించారు కదా. అదే విధంగా హరిహర వీరమల్లు మూవీలో కూడా హరిహరాయలు ఔరంగజేబు ఉన్న సమయంలో ఉంటే ఎలా ఉండేది అనేలా చూపించారు. మన హిందూ ధర్మం గురించి, గతంలో హిందువుల మీద జరిగిన దాడుల గురించి, మన ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాల గురించి ఇంకా చాలా మంచి సినిమాలు రావాలి. మన తర్వాత తరాల వాళ్ళు హిందూ
ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. ఈ వీడియో చాలా కష్టపడి చేశాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు విద్య.